జార్ఖండ్లో రాజకీయ అనిశ్చితి మొదలైంది. మనందరికి తెలుసు, జార్ఖండ్ 2000 సంవత్సరంలో బీహార్ నుంచి విడిపోయి ఏర్పాటైన రాష్ట్రం అని చెప్పి. ఈ జార్ఖండ్ కథ వెనకాల ఒక రాజకీయ పార్టీ ఉంది, జేఎంఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా. దాన్ని ఇంతకుముందు శిబు సోరెన్ నడిపించేవాళ్ళు, ఇప్పుడు హేమంత్ సోరెన్. ఇప్పుడు జార్ఖండ్లో హేమంత్ సోరెన్ సీఎం అయితే ఎలక్షన్ కమిషన్ ఆయన డిస్క్వాలిఫికేషన్కు జార్ఖండ్ గవర్నర్కు సిఫార్సు చేసింది. ఎందుకు సీఎంని డిస్క్వాలిఫై చేయమని చెప్పి ఎలక్షన్ కమిషన్ సిఫార్సు చేసింది? ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనకు తెలియాల్సిన అంశం. మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 102, 103 అలానే ఆర్టికల్ 191, 192 ఉన్నాయి. ఆర్టికల్ 102, 103 కేంద్రం సంబంధించి, 191, 192 రాష్ట్రాలకు సంబంధించి. దీని ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్రంలో అయితే ప్రెసిడెంట్కి సిఫార్సు చేయొచ్చు, రాష్ట్రాల్లో అయితే గవర్నర్కి సిఫార్సు చేయొచ్చు. కేంద్రంలో డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్, రాష్ట్రాల్లో డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ లేదా ఎమ్మెల్సీస్ అనమాట. సో ఏ పరిస్థితిలో వీరు డిస్క్వాలిఫై అవుతారు, ఏ పరిస్థితిలో ఈ లెజిస్లేటర్స్ని అనర్హులుగా నిర్ధారించవచ్చు ఎలక్షన్ కమిషన్. అలా నిర్ధారించిన తర్వాత సిఫార్సు చేస్తే సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్ అయితే డిస్క్వాలిఫై కంపల్సరీ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తే అది ప్రెసిడెంట్ వినాలి, స్టేట్లో కూడా గవర్నర్ వినాల్సింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తే అది. సో ఏ గ్రౌండ్స్తో డిస్క్వాలిఫై అవుతారు? ఒకటి, సిటిజన్షిప్, వాళ్ళు సిటిజన్షిప్ కోల్పోతే, భారత పౌరసత్వం వాళ్ళకి లేకపోతే. 2, అన్సౌండ్ మైండ్. అన్సౌండ్ మైండ్ అంటే వాళ్ళు మానసికంగా సరిగ్గా లేకపోతే, అంటే వాళ్ళకి మెంటల్ ఇన్సానిటీ అని చెప్పి నిర్ధారణ వచ్చేస్తాయి. 3, ఇది అడ్జడ్జ్ ఇన్సాల్వెంట్ అనమాట, అంటే ఐపీ పెడితే, దివాళా తీసేసి అది కోర్టు అది డిక్లేర్ చేస్తే వీళ్ళు అప్పులు బాగా చేసేసి ఎగ్గొట్టేశారని చెప్పి ఐపీ పెట్టామంటారు కదా, అడ్జడ్జ్ ఇన్సాల్వెంట్ ఆర్ అన్డిశ్చార్జ్ ఇన్సాల్వెంట్ అంటాం. తర్వాత అతి ముఖ్యమైనది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. వీళ్ళు ఏదైనా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కలిగి ఉంటే. సో ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే మాట ఎగ్జాక్ట్ డెఫినేషన్ అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో లేదు, కాన్స్టిట్యూషన్లో కూడా లేదు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనమాట మన రాజ్యాంగంలో ఉంది, కానీ అంటే ఏంటి, ఏవేవి ఆఫీసెస్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకు వస్తాయని ఎక్కడా లేదనమాట. ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. ముందుగా ఒక లిట్మస్ టెస్ట్ మనకు తెలియాలి. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే కేవలం డబ్బులు వచ్చే ఆఫీస్ అని మాత్రమే కాదు. వేరెవర్ దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఉదాహరణకి ఒక వ్యక్తి ఎంపీ గానీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు, తన పనికి తను చేసే ఇంకొక పనికి కాన్ఫ్లిక్ట్ వస్తుందని, దాన్నే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. రెండోది సపరేషన్ ఆఫ్ పవర్స్, అంటే నువ్వు లెజిస్లేటర్గా ఉంటూ ఎగ్జిక్యూటివ్గా ఆ పని చేయొచ్చా. ఈ 2 లిట్మస్ టెస్ట్లు అనమాట. ఒకటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రెండోది నువ్వు ఉంటూ చేయొచ్చా, నువ్వు లెజిస్లేటర్గా ఉంటూ ఇంకో పని చేయొచ్చాను. ఇక్కడ జార్ఖండ్ సీఎం చేసిన తప్పేంటి? హేమంత్ సోరెన్ మైనింగ్ లీజ్ తనకు తానే ఇచ్చుకున్నారనమాట, గనుల లీజు తనకు తానే ఇచ్చుకున్నారు. యాక్చువల్గా తను సీఎం అయింది, ఒక ఎమ్మెల్యే అండ్ సీఎం అనమాట. 82 మంది ఉన్న జార్ఖండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో జార్ఖండ్ ముక్తి మోర్చా ప్లస్ కాంగ్రెస్ కలిపి దాదాపు 47 సీట్లు ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇది బీజేపీ మారల్ గ్రౌండ్స్లో ఆయన రిజైన్ చేయాలని చెప్పి గోల్ చేసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసు టేకప్ చేసింది. ఆయన స్వార్థంగా తనకు తానే మైనింగ్ లీజులు తన పేరు మీద తీసుకున్నాడని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిర్ధారించి జార్ఖండ్ గవర్నర్ చెప్పిందనమాట, ఇతని డిస్క్వాలిఫై చేసేయమని చెప్పి. ఖచ్చితంగా గవర్నర్ చేయాల్సింది, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇఫ్ ద ఎలక్షన్ కమిషన్ టెల్స్ ద గవర్నర్ షల్, ఇఫ్ ద ఎలక్షన్ కమిషన్ టెల్స్ అబౌట్ డిస్క్వాలిఫికేషన్ ద ప్రెసిడెంట్ షల్. సో కాబట్టి షల్ అంటే కంపల్సరీ కాబట్టి. ఇక్కడ ఆయన అంటారు హేమంత్ సోరెన్, ఈ గనుల లీజ్ అనేది ఈ రోజుది కాదు, 2008 నుంచి కొనసాగుతుంది, అప్పుడు నేను సీఎంని కాదని. కానీ ఇప్పుడు నువ్వు సీఎంఏ కదా, ఖచ్చితంగా ఇది ప్రైమా ఫేసి డిస్క్వాలిఫికేషనే, ఖచ్చితంగా ఆయన రిజైన్ చేయాల్సిందే. ఆయనతో పాటు ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజైన్ చేయాల్సిందే, అంటే మొత్తం మంత్రి మండలి కూడా రిజైన్ చేయాల్సిందే. అయితే విత్ ఇన్ 6 months ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెడుతుంది, మళ్ళీ కంటెస్ట్ చేసి గెలవచ్చు, అప్పుడు పరిస్థితులన్నీ బాగుంటాయి, అది వేరే విషయం. మొత్తానికి జార్ఖండ్లో రాజకీయ సంక్షేమం ముదిరి మొత్తానికి గవర్నమెంటే పడిపోతుంది ఇప్పుడు. ఆయన స్వతహాగా తనకు తను గనులు లీజ్ ఇచ్చుకున్నారు అని, అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద మన రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో సెక్షన్ 9 clause A దీనికి సంబంధించి డిస్క్వాలిఫికేషన్ అనే అంశం ఉంది. అలానే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 102 డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్, ఆర్టికల్ 103 హౌ ద ఎంపీస్ విల్ బి డిస్క్వాలిఫైడ్, అంటే ఎంపీస్ ఎలా డిస్క్వాలిఫై అవుతారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలా చెప్తే అలానే వినాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఆర్టికల్ 191, 192 స్టేట్ గవర్నమెంట్ సేమ్ ఆర్టికల్ సంబంధించి. ఇక్కడ చెప్పాను కదా గ్రౌండ్స్, సిటిజన్షిప్ కానీ,
లేకపోతే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కానీ, అన్సౌండ్ మైండ్ కానీ, అడ్జస్ట్ ఇన్సాల్వెన్సీ కానీ ఇవి ఉన్నప్పుడు డిస్క్వాలిఫై చేస్తారు. ఇంకొక రకమైన డిస్క్వాలిఫికేషన్ ఉంది, అది సపరేట్గా 10th షెడ్యూల్లో ఉందన్నమాట. అది యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం. అది 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ యాడ్ చేశారు. దానికి సంబంధించి డిస్క్వాలిఫై చేసేది స్పీకర్. అది సపరేట్ టాపిక్ కంప్లీట్గా. ఇది ప్రస్తుతం మాత్రం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే కాన్సెప్ట్. ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో డిస్క్వాలిఫికేషన్ ఇది మొదటిసారి కాదు. 2006-7 సంవత్సరంలో పెద్ద ఇష్యూ అయింది. జయా బచ్చన్ ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ రాజ్యసభ మెంబర్గా కూడా ఉందన్నమాట. ఆ టైంలో ఆమెను డిస్క్వాలిఫై చేశారు. అది చాలా పెద్ద ఇష్యూ అయిందనమాట. యూపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ రాజ్యసభ మెంబర్ రెండు నువ్వు చేయకూడదు. సో ఎంతకాలం అయితే నువ్వు యూపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేసావో అంతకాలం నీ రాజ్యసభ మెంబర్షిప్ డిస్క్వాలిఫై అయిపోద్దని చెప్పారనమాట. అదేవిధంగా బీహార్ చెందిన 2 ఎమ్మెల్యేస్ వాళ్ళకి సొంత లీజులు, గవర్నమెంట్ కాంట్రాక్ట్లు కలిగి ఉన్నారనమాట. సో ఎమ్మెల్యేలు వాళ్ళ పేరు మీదే, సో వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అయ్యారు. తర్వాత ఒక 5 ఏళ్ల క్రితం పార్లమెంటరీ సెక్రటరీస్ ఢిల్లీలో పార్లమెంటరీ సెక్రటరీస్ పోస్టులు కలిగినందుకు ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. వీళ్ళు కోర్టుకి వెళ్ళి మళ్ళీ దానిపైన స్టే తెచ్చుకున్నారు. అది వేరే విషయం. ఓవరాల్గా ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద డిస్క్వాలిఫికేషన్ ఈ రోజు కొత్త ఏం కాదు, అది చాలాసార్లు జరిగింది. మళ్ళీ ఈసారి హేమంత్ సోరెన్ది టెక్స్ట్ బుక్ కేసు అనమాట ఇది.